హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోరుచిక్కుడు పల్లి ఫ్రై చేద్దామండి. ఎలా చేద్దామో చూద్దాం రండి. కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో పోపు దినుసులు, ఎండుమిర్చి, నెక్స్ట్ వెల్లుల్లిపాయలు దంచి వేసుకోండి. అలాగే ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను పక్కన గోరుచిక్కుడుకాయలు కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. అవి కూడా ఇందులో వేసేయండి, పోపులో వేసేయండి. వేసి ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక రుచికి తగ్గట్టు సాల్టు, కారం, పసుపు వేసి ఇంకోసారి కలుపుకోండి. ఇది బాగా కొంచెం అంటే పసుపు కారం అన్నీ ముక్కలు పట్టేటట్టు కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టండి. ఒక 10 మినిట్స్ సిమ్లోనే వేయించండి. తర్వాత మూత తీసాక ఇలా ఉడుకుతుంది అనమాట. ఇలా ఉడికాక నేను పల్లీలు వేయించి పౌడర్ చేసి పక్కనే పెట్టుకున్నానండి. ఇవి కూడా అంటే నేను చిన్నగా లైట్గా వేయించి పక్కన పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా గోరుచిక్కుడుకాయల్లో వేసేయండి. ఈ పౌడర్ అంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోండి. బాగా మొత్తం ముక్కలకు పట్టేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలండి. కొంచెం గరం మసాలా వేసుకొని అంటే 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇది మొత్తం గరం మసాలా, పల్లి పౌడర్ మొత్తం కలుపుకొని మూత పెట్టండి. ఒక 5 మినిట్స్ వేయించండి. 5 మినిట్స్ వేయించి పక్కకు తీసుకోండి. అంతేనండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసి పిల్లలకు పెట్టండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ అండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.